తూర్పుగోదావరి జిల్లాలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పర్యటన రాజకీయంగా వేడి పుట్టిస్తుంది. ఉపాధి హామీ పథకం పరిరక్షణ ధ్యేయంగా షర్మిల చేపట్టిన యాత్ర ఇవాళ దేవరపల్లి మండలం దుద్దుకూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రచ్చబండలో షర్మిల కూటమి ప్రభుత్వంపై, గత వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు ఏపీలోని అధికార ప్రతిపక్ష పార్టీలు సాగిలపడుతున్నాయని, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాయని విమర్శించారు. సీఎం చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలు అమలు కావడం లేదని, మహిళలకు ఇస్తానన్న నెలకు 1500 రూపాయలు ఎక్కడా అని ప్రశ్నించారు. మీరు అడ్డు వెళ్తే కొంచెం రైతుల పక్షాన జరగడం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది లిక్కర్ మాఫియా. అసలు ఓన్లీ క్యాష్ పద్ధతిలో, అంటే డిజిటల్ పేమెంట్స్ అనేదే లేకుండా, ఈ డిజిటల్ యుగంలో అసలు డిజిటల్ పద్ధతే లేకుండా ఓన్లీ క్యాష్ పద్ధతిలో లిక్కర్ అమ్మిన సర్కారు ఏకైక సర్కారు భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మాత్రమే. అంత నాసిరకం మద్యము తయారు చేశారు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో నాసిరకం మద్యం తయారు చేశారు. ఆ టైంలో కంటైనర్లలో డ్రగ్స్ మన రాష్ట్రానికి దిగుబడయ్యాయి. ఇంత అన్యాయంగా, ఇంత విచ్చలవిడిగా డ్రగ్స్, మద్యము మన సమాజంలో ఉన్నాయి కాబట్టే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కూడా అంత ఎక్కువగా జరుగుతుంది. కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం రాజధాని లేదు. అసలు రాజధాని లేని రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది ఒక్క మన రాష్ట్రం మాత్రమే. అందరికీ బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ముంబై ఉంది, మనకేముంది అంటే చేతిలో చిప్ ఉంది. మరి మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం? మన రాష్ట్రం ఎలా పైకి రావాలి? ఎవరు ఆలోచన చేస్తున్నారు? చంద్రబాబు గారు చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? ఇప్పుడు కూడా బీజేపీ పార్టీ మన రాజధాని కోసం డబ్బులు ఇస్తున్నారు అంటుందే, అది అప్పులుగా ఇస్తున్నారు, నిధులు ఇవ్వటం లేదు. మనకు పూర్తి రాజధాని కట్టివ్వాలి అన్నది చట్టంలో రాస్తుంటే అది పూర్తిగా విస్మరించింది బీజేపీ. ఇప్పుడు కూడా అప్పులు ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు